హలో గైస్, నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఫైనల్లీ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా వైజ్గా ఒక అదిరిపోయే బ్లాక్ బస్టర్ని అయితే తీసుకురావడం జరిగింది. సో విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత, అంటే అప్పుడెప్పుడో లైగర్ మూవీ రావడం జరిగింది పాన్ ఇండియా తర్వాత, తిరిగి ఈ సినిమాతో అయితే పాన్ ఇండియా వైజ్గా మంచి విజయాన్ని అయితే అందుకోవడం జరుగుతుంది. సో బేసిక్గా సినిమా గురించి మాట్లాడుకున్నది, కింగ్డమ్ మూవీని డైరెక్ట్ చేసింది గౌతమ్ తిన్ననూరి. ఇంతకుముందు ఆయన మళ్ళీ రావా అనే ఒక సినిమా తీయడం జరిగింది సుమన్తో. ఆ సినిమా లవ్ స్టోరీ పరంగా మంచి యాంగిల్లో ఆ సినిమా ఉండడం జరుగుతుంది. ఆ సినిమా మంచి సక్సెస్ని సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత జెర్సీ మూవీతో కూడా ఇంకో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు పాన్ ఇండియా వైజ్గా గౌతమ్ తిన్ననూరి ఏదైతే స్టోరీ రాసుకోవడం జరిగిందో దాన్ని స్క్రీన్ పైన కరెక్ట్గా ప్రజెంట్ చేశాడు అన్నట్టు ఆడియన్స్కి అందరికీ కనిపించడం జరుగుతుంది ఈ సినిమా చూసినప్పుడు. ఈ సినిమా గురించి ఎక్కువగా స్పాయిలర్ లేకుండా చిన్నగా స్టోరీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఎవరైతే విజయ్ దేవరకొండ ఉంటాడో ఒక సిన్సియర్ కానిస్టేబుల్ ఆఫీసర్, అతన్ని ఒక సీక్రెట్ ఆపరేషన్ మీద శ్రీలంకకు పంపించడం జరుగుతుంది ఒక మాఫియా డాన్ని పట్టుకోవడానికి. అతను ఎవరో కాదు, తన అన్నయ్య సత్య. సో తన అన్నయ్య మాఫియా డాన్గా ఎలా మారడం జరిగింది, ఏ విధంగా విజయ్ దేవరకొండ శ్రీలంకకి వెళ్ళి ఆ మాఫియా డాన్ని పట్టుకునే ప్రయత్నంలో తనే తిరిగి తన అన్నయ్య కోసం తను మాఫియా డాన్గా ఎలా మారడం జరిగింది అనేది చిన్నగా స్టోరీ. అలాగే ఈ సినిమాకి మెయిన్ ముగ్గురు హీరోలు. ఆ ముగ్గురు హీరోలు ఏంటంటే, ముందు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో, ఏదైతే అర్జున్ రెడ్డి తర్వాత ఆడియన్స్ ఆ సినిమాకి ఎలా కనెక్ట్ కావడం జరిగిందో, ఆ తర్వాత ఈ సినిమాలో ఎక్కువగా, అంటే ఉన్న సినిమాల కంటే ఎక్కువగా ఈ సినిమాతో తిరిగి విజయ్ దేవరకొండకి ఆడియన్స్ కనెక్ట్ కావడం జరుగుతుంది. అతని ఎమోషన్స్ కానివ్వండి, అతని స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ కానివ్వండి, అతను ఏదైతే ఇంకా జైల్ సీక్వెన్స్ ఉంటుంది, జైల్ సీక్వెన్స్ ఇంకా బోట్ సీక్వెన్స్, ఈ రెండు సీక్వెన్స్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్ని ఆకట్టుకోవడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత అర్జున్ రెడ్డితో ఏదైతే ఎమోషన్ క్యారీ చేయడం జరిగిందో, ఈ సినిమాతో కూడా అలాంటి ఎమోషన్ అయితే విజయ్ దేవరకొండ క్యారీ అయితే చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరో ఎవరంటే సత్యదేవ్. సో ఎవరైతే విజయ్ దేవరకొండ గారి అన్న పాత్ర చేయడం జరిగిందో, సత్యదేవ్ పాత్రలో శివ అనే క్యారెక్టర్ని చేయడం జరిగిందో, నిజంగా సత్యదేవ్ గారిని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, ఆయన సినిమాలో ఏదైతే యాక్టింగ్ చేస్తాడో, ఆ యాక్టింగ్ ఏదైతే పాత్ర ఉంటుందో ఆ పాత్రని నటిస్తాడా లేకపోతే జీవిస్తాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు సినిమాలు కూడా చూస్తుంటే సత్యదేవ్ గారు చేసే సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీగా ఉంటాయి, ఏదైనా సమాజానికి చెప్పాలన్న విధంగా ఆయన సినిమాల్లో ఆయన పాత్రను డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఈ సినిమాలో కూడా ఆయన పాత్రను చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఏదైతే ఆయన పాత్రకు ఉందో ఆ పాత్రకు తగ్గట్టు అయితే ఆయన న్యాయం చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి మూడో హీరో ఎవరంటే మన అనిరుద్. ఏదైతే అనిరుద్ గారు ఇచ్చిన బీజిఎం ఉందో, ఏవైతే సాంగ్స్ ఉన్నావో, ఏదైతే రగిలే రగిలే సాంగ్ ఉందో, ఈ సాంగ్స్ అన్నీ, ఈ బీజిఎం అనేది కూడా అనిరుద్ గారు నిజంగా ఈ సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్గా యాడ్ చేయడం జరిగింది. ఈ సినిమా విజయం సాధిస్తుందంటే అందులో 50% పాత్ర అనేది ఖచ్చితంగా అనిరుద్దే ఉంటుంది. అనిరుద్ మనసు పెట్టి పాడితే ఏ విధంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. అలాగే మనసు పెట్టి మ్యూజిక్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఈ సినిమాతో మనకు చూపించడం జరిగింది. చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండకి పాన్ ఇండియా వైజ్గా ఒక అదిరిపోయే విజయాన్ని వీళ్ళందరూ కలిసి అందించడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో స్పెషల్గా మనం మెచ్చుకోవాల్సింది సినిమాటోగ్రఫీని. అలాగే ఏదైతే ఎడిటింగ్ ఉందో, నవీన్ నూలి గారు నేషనల్ అవార్డు విన్నర్ ఆయన ఎడిటింగ్ అయితే చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాలో అయితే భాగ్యశ్రీ గారు చేయడం జరిగిందో, తన పాత్రకు తను న్యాయం చేయడం జరిగింది. ఎక్కువగా తనకు కనిపించకపోయినా తన పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు న్యాయం చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ పైన హడలెత్తించాడో వెంకటేష్, అతని పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాకి. సో ఈ సినిమాలో మైనస్ పాయింట్ ఏమన్నా ఉన్నాయంటే, కథ మనకు చూసినట్టే అనిపిస్తుంది కానీ కొత్తదనంగా అనిపిస్తుంది. ఇంతకుముందు సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడైనా ఈ కథ చూసామా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏదైతే స్టోరీ రన్ అవుతుందో ఆ స్టోరీ పరంగా వెళ్తే కొత్తదనం అయితే మనకు కనిపించడం జరుగుతుంది. చూసినా కానీ చూడనట్టయితే సినిమాకి సంబంధించి స్టోరీ అయితే కనిపించడం జరుగుతుంది. సో బేసిక్గా అది మనకు సినిమా రన్ అవుతున్న కొద్దీ అది పెద్దగా ఏర్పడదు. అండ్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్స్లో ఏదంటే, ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా ఏదైతే బ్రదర్స్ మధ్యలో ఎమోషన్ బాండింగ్ ఉంటుందో ఆ ఎమోషన్ బాండింగ్ అనేది క్యారీ కావడం జరుగుతుంది. సెకండ్ హాఫ్లో కొంచెం యాక్షన్స్తో అయితే నింపడం జరిగింది. కానీ యాక్షన్స్ ఏంటంటే సడన్గా వచ్చినట్టు యాక్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. యాక్షన్స్ హై లెవెల్లో ఉన్నప్పటికీ దాన్ని ముందు తీసుకెళ్లడంలో కొద్దిగా వెనుకబడడం జరిగింది. అంటే యాక్షన్స్ ఎట్లంటే ఒక ఎలివేషన్తో స్టార్ట్ కాకుండా సడన్గా స్టార్ట్ అయిందా అన్నట్టు అనిపించడం జరుగుతుంది. సో అందులో కూడా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉంది. సో సినిమా ఆల్రౌండ్గా చూసుకున్నట్టయితే, ఒక ప్రేక్షకుల లెవెల్లో మనం ఆలోచించినట్టయితే సినిమా అయితే చాలా అద్భుతంగా తెరకెక్కడం జరిగింది. విజయ్ దేవరకొండ కెరియర్లో ఒక డిఫరెంట్ రోల్ని అయితే ఈ సినిమాలో చేయడం జరిగింది. ఈ సినిమాలో ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా దాదాపు 3.5 సంవత్సరాలు సెట్ పైన అయితే నడవడం జరిగింది. అయితే ఏదైతే గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ గారితో ఈ సినిమా తీయడం జరిగిందో, బేసిక్గా ఈ సినిమా స్టోరీ అనేది ముందు రామ్ చరణ్ గారితో అనుకోవడం జరిగింది. కానీ రామ్ చరణ్ గారు అప్పటికే గేమ్ చేంజర్ మూవీ రావడం జరిగింది, అక్కడ శంకర్ గారు డైరెక్టర్ కాబట్టి, అలాగే తర్వాత పెద్ద షెడ్యూల్ ఉంది కాబట్టి, మరి అదే స్టోరీని ఇక్కడ విజయ్ దేవరకొండ గారితో గౌతమ్ గారు తీయడం జరిగిందా లేకపోతే వేరే స్టోరీని తీయడం జరిగిందా? ఒకవేళ వేరే స్టోరీ తీసుంటే రామ్ చరణ్ గారి కోసం ఇంకో స్టోరీ అయితే గౌతమ్ దగ్గర రెడీగా ఉంది. సో 3 సినిమాలతో మన తెలుగులో అద్భుతమైన విజయాలను అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. అలాగే బాలీవుడ్లో ఒక సినిమా తీయడం జరిగింది, ఏదైతే జెర్సీ ఉందో దానికి సీక్వెల్గా తీయడం జరిగింది. కానీ అప్పుడు పాండమిక్ ఉండడం వల్ల ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ తెలుగులో మాత్రం 3 సినిమాలు 3 అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా సినిమా ఏ విధంగా ఉంది ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎవరైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకు
ఒక మంచి బిర్యానీ ప్యాకెట్లో అయితే కనిపించడం జరుగుతుంది. జనరల్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా చూసే సినిమా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక అన్నదమ్ముల మధ్యలో ఉండే బాండింగ్ అయితే ఏర్పడడం జరుగుతుంది. అలాగే కథ పరంగా వెళ్తే కథ మనకి ఎక్కడో చూసినట్టు అనిపించిన సినిమా వెళ్ళే ప్రయాణాన్ని బట్టి ఖచ్చితంగా మనకు కథ అనేది వేరే లెవెల్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫైనల్గా ఒక కామెడీగా సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. పాన్ ఇండియా లెవెల్లో సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవాలి. అలాగే విజయ్ దేవరకొండ గారి కెరియర్లోని మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ అయితే అందుకోవడం జరుగుతుంది. అలాగే రాంగ్లంగ్లో కూడా సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ సంవత్సరం మొదలైన కాడ నుంచి మన తెలుగులో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఏకైక సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా అనేది దానికంటే ఎక్కువ వసూలను సాధించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరు, అలాగే ఎవరైతే అనిరుద్ధ్ గారు ఉన్నారో ముగ్గురు కలిసి తెలుగు ఆడియన్స్ కోసం అలాగే ఇండియన్ ఆడియన్స్ కోసం ఒక మంచి సినిమాని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో సినిమా వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీరు సినిమాని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదన్నమాట ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.